హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు అందరూ? సో స్క్రీన్ మీద కనబడుతున్నట్టుగానే ట్రయాంగిల్ పాపప్ ఫోటో ఎడిటింగ్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మనం పిక్సార్ట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ పిక్సార్ట్ యాప్ ఓపెన్ చేసుకున్నాక ప్లస్ సింబల్ మీద అయితే ట్యాప్ చేయాలి ఫ్రెండ్స్. ప్లస్ సింబల్ మీద ట్యాప్ ఇచ్చాక మనకి ఏదైతే ఫోటో అనేది ఎడిట్ చేయాలనుకుంటామో ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా. సో ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ఇంటర్ఫేస్ వచ్చేసి. సో మనం ఇప్పుడు దీన్ని కట్ చేయాలి కాబట్టి కట్అవుట్ ఆప్షన్లోకి వెళ్దాం. కట్అవుట్ ఆప్షన్లోకి వెళ్ళి అవుట్లైన్ సెలెక్ట్ చేసుకొని మనకి సింపుల్గా ర్యాండమ్గా ఇలా అవుట్లైన్ అనేది ఇచ్చేద్దాం. సో ఏంటంటే అది ఆటోమేటిక్గా ర్యాండమ్గా డిఫాల్ట్గా అది సెలెక్ట్ చేసేసుకుంటుంది. సో మనకి సెలెక్షన్ వన్స్ కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. పైన రైట్ క్లిక్ ఏదైతే ఉందో ఆ రైట్ క్లిక్ ఇస్తే మనకి ఇలా ఈ విధంగా లోడ్ అయ్యి సో ఇలా సెలెక్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మనకి ఏంటంటే ఇప్పుడు అన్వాంటెడ్ సెలెక్ట్ ఏరియా ఏదైతే ఉందో ఫ్రెండ్స్ అదైతే మనం ఏం చేయాలంటే ఎరేజ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని మనం జస్ట్ అన్వాంటెడ్ ఏరియా సెలెక్ట్ అయిన దాన్ని మనం ఎరేజ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా సైజ్ అనేది తగ్గించుకొని సో నేను వీడియో అనేది ఫాస్ట్ మోషన్లో పెట్టాను ఫ్రెండ్స్. సో నేను తొందరగా అయితే ఎడిట్ చేసేస్తాను, ఎరేజ్ చేసేస్తాను. సో ఈ విధంగా అన్నీ ఎక్కడెక్కడైతే మనకి అన్వాంటెడ్ ఏరియా అనేది సెలెక్ట్ అయిందో సో మొత్తం అనేది నేను కరెక్ట్గా ఎరేజ్ చేసేస్తున్నాను అనమాట. సో మనకు కావాల్సిన ఏరియా అనేది సెలెక్ట్ అవుతుంది. సో వన్స్ ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయాక పైన సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ ఇస్తే మనకి సో మనకు ఫోటో అనేది ఇలా కట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే సింపుల్గా మనం డ్రా ఆప్షన్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. డ్రా ఆప్షన్లోకి వెళ్ళాక మనకి ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ పైన 3 డాట్స్ మీద క్లిక్ ఇద్దాం. 3 డాట్స్ మీద క్లిక్ ఇచ్చి సో ప్రెస్ చేసినాక మనకి సేవ్ ఇమేజ్ అని ఉంటుంది ఫ్రెండ్స్, దాని మీద అయితే మనం క్లిక్ ఇద్దాం. సో ఫోటో అనేది సేవ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ వచ్చి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. వైట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను నేను. వైట్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుని టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళి దీన్ని క్రాప్ చేసుకుందాం ఫ్రెండ్స్. క్రాపింగ్ వచ్చేసి మనకి 3:4 సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 3:4 సెలెక్ట్ చేసుకున్నాక రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చేసాక దీన్ని ఏంటంటే సింపుల్గా మనం డ్రా ఆప్షన్లోకి అయితే తీసుకుని వెళ్దాం. డ్రా ఆప్షన్లో ఓపెన్ చేసుకున్నాక దీనికి ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లేయర్స్లోకి వెళ్ళాలి. లేయర్స్లోకి వెళ్ళి ఎంటీ లేయర్స్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇంకొకటి సో ఇప్పుడు మనం కింది లేయర్ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కింది లేయర్ సెలెక్ట్ చేసుకొని బ్లాక్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాక షేప్ డ్రాలోకి వెళ్ళి ట్రయాంగిల్ అనేది సెలెక్ట్ చేసుకొని ఫిల్ అని నొక్కితే మనకి ఇలా స్క్రీన్ మీద డ్రాగ్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. సో ఇలా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ట్రయాంగిల్ని అయితే రొటేట్ చేసుకుందాం. రొటేట్ చేసుకొని సో మనకి ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దానికి మిడిల్లో అనేది సెట్ చేసుకుందాం కరెక్ట్గా. లేయర్స్ మీద క్లిక్ ఇచ్చి 3 డాట్స్ మీద క్లిక్ ఇస్తే మనకి ట్రాన్స్ఫార్మ్ అని ఉంటుంది ఫ్రెండ్స్. సో దానివల్ల ఏంటంటే మనకి మూవ్ అనేది అవుతుంది. సో ఈ విధంగా మిడిల్లో అనేది సెట్ చేసుకున్నాక పైన లేయర్ ఎంటీ లేయర్ ఏదైతే యాడ్ చేసుకున్నామో దాని మీద క్లిక్ ఇవ్వాలి ఫ్రెండ్స్. క్లిక్ ఇచ్చి ఫోటో అనేది అయితే యాడ్ చేసుకుందాం. సో ఇందాక కట్ చేసుకున్న ఫోటోని అయితే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. యాడ్ చేసుకున్నాక సేమ్ లేయర్స్ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చి నా ఫోటో యాడ్ చేసుకున్న మీద దాని మీద ట్రాన్స్ఫార్మ్ అని నొక్కండి. సో మూవ్ అవుతుంది అనమాట ఈ విధంగా. సో కరెక్ట్గా ఇప్పుడు మనకు కావాల్సిన సైజ్ ఎంత కావాలో అంత ఇంక్రీజ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో అడ్జస్ట్ చేసుకున్నాక మనకి ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే రైట్ క్లిక్ ఇవ్వాలి. సో వన్స్ ఇలా అడ్జస్ట్ సెట్ చేసేసుకున్నాక మనకి పైన రైట్ క్లిక్ ఇస్తే మనకి సో ఇట్లా సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే మనకి అవుట్లైన్ అవుట్ సైడ్ వచ్చేసింది కాబట్టి ట్రయాంగిల్ అవుట్ సైడ్ దాన్ని అయితే ఎరేజ్ చేసుకుందాం. ఎరేజ్ ఆప్షన్ క్లిక్ ఇవ్వండి. షేప్ ఎరేజ్లోకి వెళ్ళి స్క్వేర్ చేసుకొని జస్ట్ స్క్రీన్ మీద ఇలా డ్రాగ్ చేస్తే సో ఇట్లా కట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా కరెక్ట్గా లైన్ మ్యాచ్ అయ్యేటట్టు సో కట్ చేసుకొని ఫ్రెండ్స్ ఇలా ట్రయాంగిల్ బయట ఏదైతే వచ్చిందో అది మొత్తం ఇట్లా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో కట్ చేసుకున్నాక మనకి ఏంటంటే ఇలా ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే 3 డాట్స్ మీద క్లిక్ ఇవ్వండి, మర్జ్ నొక్కండి అండ్ మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ ఇచ్చి మర్జ్ చేసుకోండి. ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళాక మనకి స్ట్రెచ్ అని ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. సెకండ్ లైన్ థర్డ్ ఆప్షన్ స్ట్రెచ్ అని చెప్పేసి స్ట్రెచ్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి. సో ఫస్ట్ ఎఫర్ట్ మీద క్లిక్ ఇచ్చి సైజ్ అనేది కొంచెం తగ్గించుకొని పవర్ ఫుల్ 100 పెట్టుకోండి. సైజ్ అనేది ఒక 15 to 10 మధ్యలో పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు జూమ్ చేసుకొని జస్ట్ ఇట్లా డ్రాగ్ చేస్తే కిందకి సో మనకి ఈ విధంగా అయితే ఫ్లో టైప్ వస్తుంది ఫ్రెండ్స్. ఒక పెయింటింగ్ అయితే ఎలాగైతే మనకి వాల్ మీద వేసినప్పుడు ఎలాగైతే కిందకి ఫ్లో అవుతుందో ఆ విధంగా వస్తుంది ఈ ఎఫెక్ట్ అనేది. సో ఇలాగే మొత్తం స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగానే వీడియోలో చూపిస్తున్నట్టుగానే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అప్లై చేసుకున్నాక మీరు ఏం చేస్తారంటే రైట్ క్లిక్ ఇచ్చాక ఫిల్టర్స్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఎఫెక్ట్స్లోకి
ఎఫెక్ట్స్లోకి వెళ్ళాక మనకి ఏంటంటే మనకి ఇక్కడ ఆర్టిస్టిక్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకున్నాక అందులో మనకి షేర్ అనే ఫిల్టర్ని అయితే అప్లై చేసుకోవాలి. సో ఈ విధంగా వస్తుంది. దీంట్లో దాని మీద క్లిక్ ఇస్తే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక మనకి యాంగిల్స్ని అయితే ఒక 90% అలా పెట్టుకోండి ఫ్రెండ్స్. సైజ్ వచ్చేసి మనం తగ్గించుకోవాలి. సో ఇలా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్నాక సో ఇలా వస్తుంది. సో పైన బ్రష్ సింబల్ మీద క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. బ్రష్ సింబల్ మీద క్లిక్ ఇచ్చి సో ఇన్వర్ట్ నొక్కండి. ఇన్వర్ట్ నొక్కాక ఇప్పుడు ఏదైతే మనం స్ట్రెచ్ చేసుకున్నామో దాని మీద జస్ట్ ఇట్లా డ్రాగ్ చేయండి, బ్రష్ చేసుకోండి. సో ఈ ఫిల్టర్ అనేది అప్లై అయిపోతుంది అనమాట. సో కరెక్ట్గా అనేది బ్రష్ చేసుకున్నాక ఫ్రెండ్స్ సింపుల్గా రైట్ క్లిక్ అవ్వండి ఫ్రెండ్స్. రైట్ క్లిక్ ఇచ్చాక మనకి ఇలా ఈ విధంగా సేవ్ అయిపోతుంది సో ఫిల్టర్ అనేది. సో నెక్స్ట్ డ్రా ఆప్షన్లోకి వెళ్దాం. సింపుల్గా డ్రా ఆప్షన్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ ఇద్దాం, సేవ్ ఇమేజ్ అని కొడదాం, అంతే సేవ్ అనేది అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవాళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అట్లనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అని వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.